మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుంది అన్న డిస్కషన్ ఎంత స్థాయిలో జరుగుతుంది అదే స్థాయిలో గెలిచిన అభ్యర్థులందరూ అదే పార్టీలో ఉంటారా లేదా అన్నంత అనుమానం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చూస్తే గత 3 సందర్భాలు అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎన్నికల తర్వాత కూడా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలు కానీ విపక్ష పార్టీ నేతలు కానివ్వండి అధికార పార్టీలోకి వెళ్ళడం అనేది ఆనవాయితీగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఇప్పుడు కొత్తగా ఏం జరగట్లేదు, బట్ అదే ఆనవాయితీ మరొకసారి కొనసాగుతోందన్న అనుమానం అయితే చాలామంది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. అదే సందర్భంలో ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం చూస్తే మాత్రం ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే అదే కాంగ్రెస్ పార్టీ ఆ చట్టానికి తూట్లు పడడం ఎంత మాత్రం సమంజసం అంటూ ఓవైపు కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్వశ్చన్ ఎక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు చేరింది. హైకోర్టు కూడా దీని మీద ఒక కీలకమైన ఆదేశాలు నిన్న జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి 4 వారాల గడువు కూడా విధించిన పరిస్థితి చూస్తుంది. దానిపైన ఆల్రెడీ ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఎవరికి వాళ్ళ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు నిన్న ఏదైతే పిఎసి కమిటీకి సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగిందో అనౌన్స్మెంట్లో విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడ కనిపించాలి, కానీ విపక్ష పార్టీ నుంచి ఇప్పటికే తమ పార్టీలో చేరిన నాయకుని కాంగ్రెస్ పార్టీ పిఎసి చైర్మన్గా నిర్మించడం అనేది ఇప్పుడు కొద్దిగా డిస్కషన్కు దారితీసిన నేపథ్యంలో ఎవరికి వాళ్లే మిగిలిన పార్టీలు ఏం చేశాయనే విషయాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఓవరాల్గా ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనే సందర్భంలో ఇలా పిఎసి చైర్మన్ని కూడా విపక్ష పార్టీలు కాకుండా అధికార పక్షమే సెలెక్ట్ చేసేలాగా ఉంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడికి పోతుంది అన్న కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతున్న విషయంపై మనం చర్చను చేపట్టే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే మనతో పాటు సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, ఇక్కడ చాలా క్లియర్గా అంటే పార్టీ గెలిచేటప్పుడు కండువా కప్పుకుంటారు, ఆ పార్టీ సింబల్ని చూపిస్తూ ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓట్లు వేయండి, వేసిన తర్వాత మా పార్టీ ఇలా మీకు మంచి చేస్తుంది అని ఒక మేనిఫెస్టోని చెప్పి వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు. కానీ గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటారు అన్నది ఆ ప్రజలకు సంబంధం లేకుండా నాయకులు మాత్రమే తీసుకునే నిర్ణయంగా మారిపోయిన నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న. అయితే రెండో ప్రశ్న, ఇలా ఫిరాయింపు చేసిన నాయకులకి పదవులు కట్టబెట్టడం ఇది మొదటిసారి కాదు, కానీ బట్ దానికి ఎక్కడో చూడ ఫుల్ స్టాప్ అయితే అవసరం ఉంటుంది. ఆ ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడని చాలా మందిలో ఒక ప్రశ్న అయితే మిగులుతుంది. ఎలా చూడాలంటారు? మన ప్రజాస్వామిక వ్యవస్థలో లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం ఇదనేటువంటిది ఎప్పుడో గుర్తించారు. అయితే దాన్ని తగిన పద్ధతుల్లో సవరించడానికి గతంలో ఒక ప్రయత్నాలు గతంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆయారాం గయారాం పేరుతోటి ఒకే రోజు 3-4 పార్టీలు మారినటువంటి ఉదంతాలు మనకి తెలుసు. అవి 1960 దశకంలో హర్యానాలో అవన్నీ కూడా జరిగాయి. కానీ అప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రతిపక్షాల్లో వామపక్షాలు మినహా మిగిలినటువంటి పార్టీలు ఏవి వీటికి సంబంధించి సమగ్రమైనటువంటి సంస్కరణలు తేవాలనేటువంటిది వాళ్ళు ఎక్కడ చర్చలోకి రానివ్వలేదు. వచ్చినా కానీ దాన్ని పక్కన పెట్టేశారు. అయితే రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ కి అపరిమితమైనటువంటి స్థానాలు, రికార్డు స్థాయిలో స్థానాలు వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టానికి తీసుకొచ్చారు. సరే, ఆ చరిత్ర అంతా మనం చెప్పుకోకర్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే వలువల గురించి చెప్పేటువంటి బీజేపీ లాంటి ఇతర పార్టీలు కానివ్వండి, ఏ విధంగా దాన్ని ఉల్లంఘించాలి అనేందుకు చూసాయే తప్ప దాని స్ఫూర్తిని ఎక్కడ పాటించలేదు, అమలు జరపలేదు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అందువల్ల నిన్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చెప్పినటువంటి అంశాలు కూడా అవే. అలాంటి అంశాలు ఎవరు చెప్పినా కానీ ఆచరణలో ఏమిటనేటువంటిది సమస్యకు వచ్చేసరికి ఇప్పుడు ఇది ఒక దేశంలోనే మరొక రాజ్యాంగ పరమైనటువంటి సమస్యగా మారింది. ఈ సమస్యని ఏ విధంగా చూడాలి ఏమిటి అని చూసినప్పుడు దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసన వ్యవస్థలోకి పరిధిలోకి
మేము జోక్యం చేసుకోవడానికి మా పరిధిలోకి రాదు, జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదనేటువంటిది సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే ఈ విధమైనటువంటి ఫిరాయింపుల నిరోధకం నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని తగినటువంటి సమయంలో రీజనబుల్ అంటే సహేతుకమైనటువంటి సమయంలో పరిష్కరించాలని చెప్పేసి సూచనలు చేసింది తప్ప స్పీకర్లకి ఆదేశాలు జారీ చేసినటువంటి ఇది లేదు. ఎందుకంటే అయితే కోటేశ్వరరావు ఇక్కడ ఫిరాయించడం మా జన్మ హక్కు అనే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నది మనకు తెలిసింది. అయితే ఇందులో కీలకంగా చూస్తే ఎవరైతే ఫిరాయించిన నేతలు గతంలో మంత్రి పదవులు ఇవ్వడం చూసాము, దానిపైన కూడా ఎంతో చర్చ కూడా జరిగింది. కానీ ఈసారి మొదటిసారి ఐ థింక్ మొత్తం భారతదేశ చరిత్రలోనే పిఏసీ చైర్మన్గా వాళ్ళ పార్టీలోకి ఆల్రెడీ ఫిరాయించిన వ్యక్తిని మొదటి అంశము. రెండో అంశం వచ్చేసి విపక్షం అంటే ప్రతిపక్షము ఎవరినైతే రిక్వెస్ట్ చేస్తుందో ఆ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇప్పుడున్న అధికార పక్షమో డైరెక్ట్గా వాళ్ళే డెసిషన్ తీసేసుకొని ఒక పర్సన్ని అక్కడ అలొకేట్ చేయడం అన్నది, ఈ రెండు కూడా ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాను లేదా కొత్త చర్చకు తెరలేపాను. నేను అదే చెప్పబోతున్నా. ఇది మరొక కొత్త కోణం. భారతదేశ చరిత్రలో ఫిరాయింపులు అనేకం చూసాము, ఇవన్నీ చూసాం, కానీ ఇది మరొక కొత్త కోణం. అంటే లూప్ హోల్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి దాని మీద పెడుతున్నటువంటి శ్రద్ధ, నేను అందుకే చెప్తాను, ఉల్లంఘించడానికి మార్గాలు ఏమిటని పెడుతున్నటువంటి శ్రద్ధ, దాన్ని పటిష్టం చేయడానికి మార్గాలు ఏమిటనేటువంటి దాని మీద లేదు. దానిలో భాగంగానే ఇది. ఇప్పుడు ఇవాళ పిఎస్సి చైర్మన్ గా మామూలుగా సాంప్రదాయంగా లేదా నిబంధనల ప్రకారంగా ప్రతిపక్ష పార్టీలకి అప్పగిస్తారు. కానీ అటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ నియమించినటువంటి ఎమ్మెల్యే సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో పార్టీలో చేరినట్టు చెప్పినప్పటికీ అసెంబ్లీలో ఒక స్థానం స్పీకర్ ఇంతవరకు కేటాయించలేదు. ఒకవేళ ఆ విధంగా స్పీకర్ కనుక కేటాయిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అతని సభ్యత్వం రద్దు అవుతుంది. ఎందుకంటే తగినటువంటి సంఖ్యలో అంటే 3/2 సంఖ్యలో బీఆర్ఎస్ లో చీలిక రాలేదు కనుక అంతకు తగ్గినటువంటి ఎవరైనా కానీ సభ్యత్వాలన్నీ ఆటోమేటిక్ గా రద్దు అవుతాయి. అందుకనే స్పీకర్ దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా అంటే టెక్నికల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ అనేటువంటి ఉద్దేశంతో చేశారు. సతీష్ గారు, ఇక్కడ పిఏసీ చైర్మన్ అంటే ఈరోజు టెక్నికల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే. అతను పార్టీ ఫిరాయించాలనడానికి ఓన్లీ కండువా కప్పిన ఒక విజువల్ తప్ప మీ దగ్గర వేరే ఏమీ సాక్ష్యాలు లేవు. బట్ అదే సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన నాయకుడిని పిఎస్సీ చైర్మన్గా చేస్తున్నప్పుడు మీరు బాధపడుతున్నారు, అది ఓకే యాక్సెప్టెడ్. కానీ అదే సందర్భంలో గతంలో మీరు చేసింది ఏంది అనే ఒక ప్రశ్న కూడా చాలామంది ఇవాళ వేస్తున్నారు. సో ఏంటి అది, ఎందుకు అరకిపూడి గాంధీ గారిని పిఎస్సీ చైర్మన్గా నియమించడానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మనము గతంలో జరిగింది, చాలామంది అదే అన్నారు, గతంలో అప్పుడున్న పరిస్థితులు వేరండి. తెలంగాణ కొత్తగా తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతాన్ని, మన తెలంగాణ సంస్కృతి కావచ్చు, మన తెలంగాణ ఆస్తులను, మన తెలంగాణ నీళ్లను, మన తెలంగాణ ఉద్యోగులను, మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి కొంతమంది కుట్ర మనం చేసిన ప్రయత్నం అది. చాలామంది మరి ఆంధ్ర నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి గులాంగిరి చేసే కొంతమంది నాయకులు ఈరోజు మరి మన తెలంగాణని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి అక్కడ మరి విలీనం 2/3 మనం 3/2 మనం తీసుకున్నాం, ఎల్పీ విలీనం చేసినాం తప్ప మనం ఇండివిజువల్గా తీసుకోలేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్న స్పీకర్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏమన్నారు, ఒక ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు, మేము ఇలాంటివి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తామన్న స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదా అని మేము అడుగుతున్నాం. ఇదే రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి ఎవరైతే పార్టీ మారుతారో ఆ పార్టీ మారిన వ్యక్తి రాజీనామా చేసి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు న్యాయం అనుకోవచ్చు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చేస్తూ ఉంది, ద్వంద్వ వైఖరిలో ఉంది. ఈరోజు ఇంతకుముందు మనం గతంలో కూడా చూసినాం, కేకే గారు పార్టీ మారారండి. కేకే గారు పార్టీ మారినప్పుడు ఆయన ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి తర్వాత సరే ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, అందులో ఉండడం పక్కకు పెట్టండి, రాజీనామా చేసి అందులోకి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకున్న నైతిక విలువలు మరి మిగతా ఈ ఎమ్మెల్యేలకు ఎందుకు ఆ నైతిక విలువలు లేవని అడుగుతారు. చెప్తుంది ఏంటి, సరే ఓకే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఇప్పటికే ఆ పార్టీ అన్నది లీడర్షిప్ అన్నది అక్కడ కనిపించట్లేదు కాబట్టి అందరు నాయకులు వస్తున్నారు. మీరు అన్నట్టుగా 2/3 త్వరలోనే మేము అచీవ్ అవుతాం, ఆ తర్వాత ఎల్పీని కూడా విలీనం చేసుకుంటామని చెప్తున్నారు. సో ఆ సందర్భంలో కొద్ది రోజులు అయితే మీరు ఆ కోరుకున్నట్టుగా ఆ ఎల్పీ విలీనం కూడా జరిగిపోతుందేమో అన్న ఒక ఆశాభావం అయితే కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. సో ఇవన్నిటినీ మీరు ఒక సందర్భం చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ విషయము, మీరు చేసినప్పుడు తప్పు అనిపించింది, ఇప్పుడు మాత్రం ఎందుకు
అప్పుడు లేని విలువలు ఇప్పుడు మీకు విలువలుగా ఎందుకు అనిపిస్తున్నాయి అనేది మరొక ప్రశ్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం లేదనేది అంటున్నారనేది చాలా హాస్యాస్పదం అండి. బీఆర్ఎస్ పార్టీ ఎంతోమంది ఉద్యమ నాయకులను ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన దాంట్లో ఎంతోమంది విద్యార్థులు, నాయకులు, ఉద్యమకారులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇప్పుడే కాదు, వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వండి, మనకు ఖచ్చితంగా పార్టీలో మనం ఇంకా నాయకత్వం తరలి వస్తుందనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు. రేపటి తరానికి ఇప్పుడు వాళ్ళే కాదు కానీ ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా రావాల్సి ఉంటుంది. ఎంతోమందిని కేసీఆర్ గారు మళ్ళీ నాయకత్వం అరికెప్పుడు గాంధీని వాళ్ళ పిఎస్సీ చైర్మన్గా ప్రకటించడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే ఆయన ఇప్పటికీ టెక్నికల్గా మీ పార్టీ అభ్యర్థి కదా. ఇప్పుడు మేము మాట్లాడేది అరకపూడి గాంధీ గారు పిఎస్సీ చైర్మన్గా తీసుకున్నారంటే మీ పార్టీలో ఇప్పుడు కేకేఆర్ని తీసుకొచ్చి సలహాదారుని పెట్టుకుంటాడు. మీకు సలహాదారులు లేరా అండి? ఇప్పుడు ఈయనని గాంధీ గారిని తీసుకొచ్చి పిఎస్సీ చైర్మన్ వేరే వాళ్ళు లేరండి. అంటే పార్టీ ఫిరాయింపులకు మీరు ప్రోత్సహిస్తున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసింది. హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు ఆ హైకోర్టు అంత ఆల్రెడీ హైకోర్టు చెప్పిన తర్వాత వెంటనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని వీళ్ళని మరి డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు మళ్ళా చూస్తూ ఉంది. అరే ఇంతకు సోయలేని నాయకులు, బుద్ధి లేని నాయకులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు, ఈ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వీళ్ళు ఏ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా ఓటు పర్సంటేజ్ తగ్గే దిశగా ముందుకు సాగుతూ ఉంది. రాజ్యాంగంలో ఓటుకు ఉన్న విలువ ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఈరోజు ట్విన్ సిటీస్లో లేకపోతే మున్సిపల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అరే ఓటు ఏం వెళ్తామయ్యా ఓటు వేయడానికి, ఓటు ఊర్లోకి వెళ్ళి ఓటేస్తే ఆ నాయకుడు ఉండడో కూడా తెలియదు నెక్స్ట్ ఆ పార్టీలో అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నైతిక విలువలు లేని కాంగ్రెస్ నాయకులు వెంటనే రాజీనామా చేయాలి. కడియం శ్రీహరి గారు ఏమంటారు, మేము సింగిల్ బెంచ్లో జడ్జిమెంట్ వచ్చిందండి, మేము ఇంకో న్యాయ నిపుణులతో ఏం న్యాయ నిపుణులతో నిర్ణయిస్తావు? నువ్వు ప్రజలను అడిగి ఓట్లు వేసుకున్నావు. ప్రజల దగ్గర ఇంటింటికి గడపకెళ్ళి మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కారు గుర్తుకు ఓటేయండి అని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నువ్వు, నీకు నిజంగా అంత వయసున్న, అంత ఎక్స్పీరియన్స్, అంత అనుభవించిన నువ్వు ఈ రోజు నైతిక విలువలు దాని కోర్టు తీర్పును కూడా ఇంకొకలాగా మాట్లాడడం కానీ తప్పు అని చెప్తా ఉన్నాం. అదే తప్పు అని మీరు చెప్తున్నారు. కానీ గతంలో ఇదే విధంగా పార్టీలు మార్చి తీసుకొచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మీరు ఆ రోజు చెప్పిన నినాదం బంగారు తెలంగాణ, ఆ బంగారు తెలంగాణ రాలేదు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆ పార్టీని విలీనం చేసుకునేటప్పుడు ఆ ప్రజలు కూడా ఆ పర్టికులర్ నాయకుల్ని మీ పార్టీలో నాయకులుగా వాళ్ళు గెలిపించలేదు. అరే వేరే పార్టీ నాయకులు కానీ గెలిపించారు, మీకన్నా మంచి పాలన వాళ్ళు అందిస్తారని ఒక నమ్మకంతో ఆ రోజు గెలిపించుంటారు. కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అప్పుడెందుకు మీకు ఇవన్నీ ఆలోచించలేకపోయినారు? మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ మేనిఫెస్టో, ఒక దుర్మార్గపు ఒక మేనిఫెస్టో పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కలిబొల్లు మాటలు చెప్పి మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. 100 రోజులలో నా ప్రశ్న చాలా క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. అప్పుడు ఎందుకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు? మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఈ మొత్తం మీరు మాట్లాడుతున్న ఈ విలువలన్నీ ఎక్కడికి పోయినాయి? ఇవాళ మీరు వచ్చేసి విలువల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా చాలా క్లియర్గా నేను చెప్పడం ఏంది, ఎల్పీలను విలీనం చేసి అప్పుడు సాకులు వెతుక్కున్న బీఆర్ఎస్ ఇవాళ అదే పార్టీ నుంచి మేము బయటికి రాగానే ఇవాళ విలువల గురించి మాట్లాడుతున్నారు. ఆ నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది? తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనం ఎల్పీ విలీనం చేసినాము. ఈరోజు మనం ఆ రోజు గతంలో చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ చూసినాం. ఆయన పెట్టిన ఎన్నో పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకోటి కానీ చాలా పథకాలు, చెరువులను పునరుద్ధరించడం కానీ, ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కూడా అందరిని ఆకర్షించింది. తెలంగాణ ప్రజల పట్ల కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా అభివృద్ధి దృష్ట్యా ఎవరికి లొంగకుండా, ఎవరి ఢిల్లీకి వెళ్ళి గులాంగిరి చేయకుండా తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాడు. కాబట్టి ఆ యొక్క అభివృద్ధిని చూసి బంగారు తెలంగాణ దిశగా, ఆకుపచ్చ తెలంగాణ దిశగా, గ్రీన్ తెలంగాణ దిశగా మనం బయటికి వెళ్తే చూసినాం ఎన్నో సందర్భాలలో. దీన్ని ఆకర్షించే దిశగా వాళ్ళు వచ్చి మనకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందనే ప్రజలందరూ కూడా వాళ్ళని మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళని చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్రజల తెలంగాణ అభివృద్ధి కోసమే వేరే వాళ్ళని తీసుకుంటాం కానీ వేరే ఉద్దేశం లేదు. కానీ మనం ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి. వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ లాగా ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, హర్యానాలో ఒక తీరు, తెలంగాణలో ఒక తీరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒక తీరు, మణిపూర్ లో ఒక లేదు, తెలంగాణలో ఒక లేదు. తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పుని ఖచ్చితంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏవైతే ఈ ఫిరాయింపులకు సంబంధించిన విషయం కానివ్వండి, అలాగే వేరే పార్టీలో గెలిచిన వాళ్ళకి కండువాలు కప్పి మరి ఇవాళ పదవులు ఇవ్వడం అన్న విషయం పైన
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పిఎస్సి చైర్మన్ అయినా కనీసం వదిలేస్తారనుకున్నారు కానీ బట్ దాన్ని కూడా వదిలిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉందేమో అని అనుమానం. ఎందుకంటే ఓవైపు విలువల గురించి కేంద్ర ప్రభుత్వమో లేకపోతే సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఏమో వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడాన్ని ఆపలేని పరిస్థితిలో ఉన్నారన్నది చాలామంది ఒక ప్రశ్న వస్తుంది. బట్ రాజ్యాంగ స్ఫూర్తో లేకపోతే అక్కడ విలువలో లేకపోతే నైతిక బాధ్యత అన్నది ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఓన్లీ రాజకీయాలు మాత్రమే కారణాలుగా చూపిస్తూ వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం అనే దాన్ని ఎలా చూడాలంటారు? మీరు చెప్పింది 100% వాస్తవం. నేను ముందే చెప్పాను, ద్వంద్వ ప్రమాణాలు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, మరొక పార్టీ అయినా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి అనేటువంటిది మన ఫిరాయింపుల నిరోధక చట్టం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర. అందువలన ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి నీతి సూత్రాలని గుర్తు చేయడం, లేకపోతే వీళ్ళకి వాళ్ళు గుర్తు చేయడం అనేటువంటిది అది గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా ఉంటుంది. ఇవాళ నీతి సూత్రాలు లేదా మేము చట్ట ప్రకారమే చేసుకున్నామని చెప్పినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో గతంలో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నుంచి చేరినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక్కసారిగా కట్టకట్టుకుని ఏమి చేరలేదు. ఒక్కొక్కళ్ళు చేరారు. ఆ చేరినప్పుడు దాని మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ ఎందుకని యాక్షన్ తీసుకోలేదు, ఎందుకని దాన్ని అమలు జరపలేదు అంటే రిక్వైర్డ్ నెంబర్, అవసరమైనటువంటి నెంబర్ వచ్చేంత వరకు వేచి చూశారు. ఆ తర్వాత సాంకేతికంగా చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. మరి దీని గురించి ఎందుకని అంత హిపోక్రటిక్ గా ఎందుకని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ప్రశ్న ఇవాళ. అందుకని అలా అని కాంగ్రెస్ వాళ్ళు చేస్తుందని నేను సమర్థించట్లేదు. ముందే చెప్పాను, ఫిరాయింపులు ఎవరు చేసినా తప్పే. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని మరి తెలుగుదేశం నుంచి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. బంగారు తెలంగాణ లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవం ఇట్లాంటివి అన్నారు. మరి మీరు ఈ పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు, చేర్చుకున్నటువంటి వాళ్ళందరూ ఆ తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించినటువంటి వాళ్లే కదా. అప్పుడు ఏమైంది ఆత్మగౌరవం, బంగారు తెలంగాణ అనేటువంటి ప్రశ్న జనం నుంచి వస్తుంది. నా నుంచి కూడా అదే ప్రశ్న వస్తాం. రెండోది, బంగారు తెలంగాణ కనుక అయ్యేట్లయితే ఏమిటి బంగారు తెలంగాణ అంటే ఏమిటి, ఇది చర్చ. మరి బంగారు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, లోక్సభ ఎన్నికల్లో అసలు ప్రాతినిధ్యం లేకుండానే డిపాజిట్లు ఎందుకు కోల్పోయింది? అందుకని ఇవన్నీ కూడా రాజకీయాల్లో చెప్పేటువంటి మాటలు తప్ప వాస్తవానికి దీన్నే హిపోక్రసీ అంటారు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా హిపోక్రాట్లుగా మారి ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనివల్ల అదనంగా వచ్చేది వాళ్ళ ఉన్నది. ఇప్పుడు అరకిపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ గా నియమించారు. మరి నియమిస్తే ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మనం చూసాం, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణరాజు అనేటువంటి ఎంపీ అధిష్టాన వర్గం మీద తిరుగుబాటు చేసి ఆయన పార్టీకి వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడినా గానీ చివరి వరకు 5 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించకుండా అట్లాగే ఉంచి వైసీపీ సభ్యుడిగానే ఉన్నాడు సాంకేతికంగా. కానీ ఆయన బయట కార్యకలాపాలకు కూడా వైసీపీకి వ్యతిరేకమైనటువంటివి. ఎందుకని ఆ రోజు బహిష్కరించలేదంటే బహిష్కరిస్తే అతని సభ్యత్వం నిలుస్తుంది. ఇప్పుడు అరకిపూడి గాంధీ గారిని కూడా బీఆర్ఎస్, అరకిపూడి గాంధీ కావచ్చు, ఇంకా ఈ మిగిలినటువంటి కాంగ్రెస్ లో చేరామని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు బహిష్కరిస్తే వాళ్ళ సభ్యత్వాలు మిగులుతాయి. ఎందుకంటే ఏ పార్టీకి తనటువంటి వాళ్ళుగా మారుతారు, తర్వాత వాళ్ళ ఇష్టం అది. మరి అందుకని అటువంటిది మరి బీఆర్ఎస్ కఠినంగా ఎందుకు లేదు? వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఆడుతున్న నాటకం వీళ్ళు ఆడుతున్నారు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకం కాంగ్రెస్ ఆడుతా ఉంది. అందుకని మధ్యలో జనాన్ని ఎదువాళ్ళని చేస్తున్నారు. అయితే ఒకసారి కైలాష్ నేత గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. కైలాష్ నేత గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏంది అంటే పిఎస్సి చైర్మన్గా ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ నాయకులు ఉంటే, ముఖ్యంగా చూస్తే వాళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రతిపాదించింది హరీష్ రావును ప్రతిపాదించారు. హరీష్ రావు పిఎస్సి కమిటీ చైర్మన్గా ఉంటే మీరు ఏదైతే ఈ మొత్తం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని భయపడి ఆయన కాకుండా అరకిపూడి గాంధీని తీసుకొచ్చారా? లేకపోతే అరకిపూడి గాంధీకి ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి అంటే పార్టీని ఫిరాయించే క్రమంలో ఏదో ఒక హామీ తెచ్చుంటారు, ఆ హామీలో భాగంగా ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారా? ఏంటి, ఏం జరిగిందంటారు? ఇప్పుడు స్పీకర్ గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనం ఎవరో ప్రశ్నించగలం. అది రాజ్యాంగ ప్రకారంగా వారు తీసుకునేటువంటి నిర్ణయం వారిదే ఫైనల్. అది కోర్టు అయినా, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి వారి వెసులుబాటు. రెండో విషయం ఏంటంటే
ఇలా ఫిరాయింపుల గురించి బొబ్బలు పెడుతూ బజార్లకు ఎక్కుతున్నటువంటి వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. 2014 అధికారులకు ఫిరాయింపుల గురించి మాట్లాడదాం కైలాష్ గారు, ఫిరాయింపుల గురించి మాట్లాడదాము. పిఎస్సి చైర్మన్ ఎందుకు హరీష్ రావుని మీరు చూడలేకపోయారా? హరీష్ రావుని, ఎందుకంటే వాళ్ళు 3 పేర్లు ఇచ్చారు పిఎస్సిలో, హరీష్ రావుని 3 పేర్లు ఇస్తే 2 పేర్లు యాక్సెప్ట్ చేసి హరీష్ రావు పేరు మీరు రిజెక్ట్ చేశారు. ఏంటి హరీష్ రావు అంటే ఎందుకు? ఇప్పుడు హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా అంత ఒకటే పార్టీ. అది ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేది వాళ్ళు. ఏ రోజు కూడా అసెంబ్లీకి రమ్మంటే ఒకనాడు సంతకం పెట్టేసి పరారు అయిపోయారు. ఇక కత్తులు పెట్టి కటార్లు పెట్టి ప్రభుత్వం మీద బాణాలు పెడుతున్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావటం లేదు. ఇలా హరీష్ రావుని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం పారదర్శకతోటి ఈ ప్రభుత్వం ప్రజల వైపు పనిచేస్తా ఉంది. చెరువులలో ఆక్రమణలు ఉన్నా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు స్థలాలు ఆక్రమించిన ఎవరి కోసం భయపడదు. చట్టం ఎవరు చుట్టం కాదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ హరీష్ రావును చూసి కేటీఆర్ ను చూసి ట్విట్టర్లో 4 అక్షరాలు రాసినంత మాత్రం ఈ ప్రభుత్వం భయపడదండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం భయపడుతుంది. ప్రజలు ఒకవేళ మమ్మల్ని తిరస్కరించినప్పుడు మేము దానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే 2 సార్లు గతంలో మమ్మల్ని తిరస్కరించారు ప్రజలు, అప్పుడు మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. కానీ అంతేగాని ఇవాళ ప్రభుత్వం ఏదో ఊరికి ఒక వ్యక్తులను చూసి, లేకపోతే వాళ్ళు ఏదో బొబ్బలు పెట్టి పెడబొబ్బలు పెట్టి దొంగ ఛానళ్లలో లేకపోతే మరొక కొంత సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం భయపడే సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ మేము నిజంగా తప్పు చేస్తే భవిష్యత్తులో శిక్ష మాకు తప్పదు. మేము చట్టానికి అతిథులం కాదు, చట్టం మా ఇంటి చుట్టం కాదు, ఇది క్లియర్. ఇక రెండో విషయము, వాళ్ళు చట్టసభల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద ఎలిగెత్తి చాటమంటున్నాం కదా. ముఖ్యమంత్రిని గతంలో పనిచేసినట్టు 10 సంవత్సరాల అనుభవం కేసీఆర్ గారిని కూడా రమ్మంటున్నాం. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక హరీష్ రావు గారికి ఒక్కరికే అదేదో పైనుంచి వారు ఉడిపడలేదు. ఈ దేశంలో ఆయన ఒక్కరే మేధావి కాదు. ఆయన కంటే మేధావి అని ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ని రమ్మంటున్నాం కదా. అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ ఏమో రమ్మంటున్నారు, అవకాశం ఉన్న పొజిషన్లోనేమో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు కాకుండా మీరు వేరే వాళ్ళని అక్కడ మీరు అపాయింట్ చేస్తున్నారు. సో అది ఎక్కడ వచ్చినట్టు అంటే అది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కాదా? ఇప్పుడు ఒకటి మీ విషయం గుర్తుపెట్టుకోండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో పనిచేసిండు, తెలుగుదేశం సభ్యులు ఎన్నికైంది, ఆయన తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు. అటువంటి దానికి ఇవాళ వారు దయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టే ఉంటుంది హరీష్ రావు గారి మాటలు కానీ టీఆర్ఎస్ మాటలు. కాబట్టి దాని గురించి మేము అంతకంటే మించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పారదర్శకతోటి రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం. కైలాష్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చారండి? కైలాష్ గారు, ఏమండి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చారు, మరి కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చారు? ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి గమనించండి కైలాష్ గారు, ఒకటి అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అనేది లేదు, కనుమరుగైపోయింది. కాబట్టి అక్కడున్న 2-3 ఎమ్మెల్యేలు ఇందులోకి రావడం జరిగింది తప్ప ఈ రాష్ట్రంలో అంతమైంది. ఇక ఇప్పుడు ఇవాళ గుమ్మడికాయల దొంగలు అంటే దానికి సమాధానం రావు. ఈ రాష్ట్రంలో దోపిడీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆత్మగౌరవాన్ని, హక్కులను చంపేసిన వాళ్ళు మీరు. ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పుకి ఇవాళ ఆ తప్పులకి కర్ర కాల్చి వాత పెట్టింది అని చెప్పి మీ పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు. ఇది ఒక రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ అని చెప్పుకొని ప్రజాస్వామ్యాన్ని నూతనంగా నిర్మిస్తా అని చెప్పి ఇతర పార్టీలను తీసుకొని మళ్ళీ ఇవాళ మొగని కొట్టి మోసాలకు ఎక్కుతారు. ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు. ఇవన్నీ మీ కాలం చెల్లిపోయినటువంటి మాటలు వాళ్ళు ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము ఒక్క మాట మేము సూటిగా అడుగుతున్నాము, 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజన్నా ఒక ప్రజాస్వామిక గొంతు మాట్లాడిందా అసెంబ్లీలో? వారున్న ఇవాళ అసెంబ్లీలో మేము మాట్లాడే అవకాశం ఇచ్చినాం. ముఖ్యమంత్రి రమ్మంటున్నాం, చర్చలో మీరు మాట్లాడమంటున్నాం, తప్పప్పుడు మా ఏమైనా ఉంటే ప్రజల మధ్య పెట్టమంటున్నాం. కానీ తప్పించుకొని పారిపోయి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా పేద ప్రజల వైపు నిలబడుతున్నారు. మీరు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ అంటున్నారు కదా. ఈ రోజు మరి ఇంకా 21 రోజులు అయితే వానాకాలం పంట అయిపోయింది, రైతు భరోసా ఇస్తాన్నారు, మీ మేనిఫెస్టోలో చెప్పారు. ఎప్పుడు ఇస్తారండి? తప్పకుండా సమయం వచ్చినప్పుడు. పంట అయిపోయింది. వినండి ఇగో మీరు ఇంటికి ఒక ఉద్యోగం చెప్పారు, డబుల్ బెడ్రూమ్. మేమేం చెప్పినాం కాదండి, మీరు ఈ రోజు 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు రుణమాఫీ క్లియర్ గా చేయలేదు, రైతు భరోసా ఇంకా ఇయ్యనే లేదు. ఇవాళ 32,000 కోట్లతోటి ప్రజలు ఎక్కడ హైదరాబాద్ పేరుతో పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, నిరుపేదల గుడిసెలు వేసుకున్న ఇండ్లు కూలగొట్టి వాళ్ళని
వర్షాలలో ఎవరండి? వర్షాలలో చెట్ల కింద రేకుల కింద ఉండే పరిస్థితి తీసుకొచ్చింది మీరు. రైట్ రైట్ నాగార్జున పల్లం రాజు గుడిసెలేసుకొని ఉంటున్నారు. ఎవరండి ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళని పన్ను పోయేది రైట్ ఎవరండి? రైట్ రైట్ ఇంటికి కట్టలేని వాళ్ళు. రైట్ రైట్ సతీష్ గారు ఒక నిమిషం సతీష్ గారు డిస్కషన్ డివైడ్ అవుతుంది. వన్ సెకండ్ డిస్కషన్ డివైడ్ అవుతుంది. కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం కైలాశ్వర గారు ఒక నిమిషం. మన కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. కోటేశ్వరరావు గారు అరకిపూడి గాంధీ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కైలాష్ నేత గారు చెప్తే బాగుంటుంది. రైట్ ఎస్ కైలాష్ గారు. నేను ఒక్క మాట మనం చేస్తున్నాండి. ఇవాళ స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని మనం ఎవరు కూడా ప్రశ్నించజాలము. వారు ఫైనల్ చేసిండ్రు. ఇంకా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కైలాష్ గారు ఇక్కడ సమస్య ఏంటంటే పిఏసి ఎవరిని నియమించాలి అన్నది ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పమంటున్నాను అంతే. అయితే పిఏసి నేను క్వశ్చన్ చేయట్లేదు. ఎస్ 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ కైలాష్ గారు. 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే అది ఖచ్చితంగా చైర్మన్ గారు తీసుకునే నిర్ణయమే. కానీ ఆ చైర్మన్ గారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేది లేకపోతే వాటిని రికమెండ్ చేయాల్సింది ప్రతిపక్షం. మా పార్టీ నుంచి వీళ్ళ పేర్లు ఇస్తున్నాం మేము, వీళ్ళ పేర్లతో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని మీరు పిఎస్సీ చైర్మన్గా పెట్టాలని చెప్పి దానికోసం 3 పేర్లు ఇచ్చారు. అందులో ఇద్దరికేమో మీరు పిఎస్సీ కమిటీలో చోటు ఇచ్చారు, ఒకరినేమో తీసేశారు. అయితే ఒకవేళ 9 మంది కాకుండా 10 మంది సేమ్ అదే మెంబర్ పొజిషన్లో కానీ పోటీ పడితే అక్కడ ఎలక్షన్ నిర్వహించాలి అన్నది మన అసెంబ్లీ మాన్యువల్లో ఉంది. దాన్ని కూడా మీరు పక్కన తప్పించేశారు. సో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎవరినైతే రికమెండ్ చేసిందో వాళ్ళ పేర్లు కాకుండా కొత్త పేరు తీసుకోవడం అన్న దాని మీదే ఇక్కడ డిస్కషన్ వస్తుంది. స్పీకర్ గారి నిర్ణయాన్ని మనం ఎవరు తప్పడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో పాటించాల్సిన మాన్యువల్ ఏమైంది కైలాష్ గారు? సార్ ఒక్క మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ స్పీకర్ నిర్ణయాన్ని మనం క్లియర్ గా చెప్తున్నాము. స్పీకర్ యొక్క పరిధిని మనం ప్రశ్నించలేము. వారు ఏ నిర్ణయం తీసుకున్నో దానికి అందరూ కట్టుబడి ఉండాల్సింది. ఇంకా అనుమానం ఎందుకు? ఇవాళ ఇప్పుడు వాళ్ళు గతంలో వారు తీసుకున్న నిర్ణయాలు 21 మంది మారితే ఆ రోజు స్పీకర్ నిర్ణయం ఆ రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోమంటే మధుసూదన్ చర్య తీసుకోలే. కైలాష్ గారు మీరు కాంగ్రెస్ లో ఉన్నారా ఇప్పుడు? 100%. మీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నారు? ఇతర పార్టీ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు రాజీనామా చేసి రావాలి అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలన్నీ తిరుగుతూ వేరే పార్టీ నుంచి పార్టీలు మారినారు, రాళ్లతో కొట్టాలన్నారు. దీనికి మీ సమాధానం ఏంది? మీరు నిజంగా రాహుల్ గాంధీ గారిని మీరు ముందుకు తీసుకెళ్తున్నారా? రాహుల్ గాంధీ గారు చెప్పే మీ అధినాయకత్వం మాటలు మీరు వింటున్నారా, వినట్లేదా? చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో మినాయింపులు మీకు లేవు, మాకు లేవు. ఇలా కొత్తగా మాట్లాడుతున్నారేమండి? మీరు ఎన్ని మాటలు మీరు నిర్వీర్యం చేసి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్షాలు మొత్తం జైల్లో పెట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కూడా తీసేసినటువంటి మీరు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. డైవర్ట్ చేయడం. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని నేను ప్రశ్నించలేము. కైలాష్ గారు మనకి రాజకీయ వ్యవస్థలో ఒకదానికొకటి కంపల్సరీ కాంప్లిమెంట్ చేస్తూ పనిచేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. ఒకవేళ నిజంగానే అసెంబ్లీ వ్యవస్థలో తప్పు జరిగింది అంటే కోర్టులకు వెళ్ళి ఆల్రెడీ తయారు చేసిన చట్టాలని, పాస్ అయిన చట్టాలను కూడా మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉన్న ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం మనం. కాబట్టి ఆయన తీసుకునే డెసిషన్ మనం తప్పు పట్టాలనట్లేదు. కానీ ఆ డెసిషన్ తీసుకునే క్రమంలో ఏదైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా జరిగిందో దాన్ని ప్రశ్నించడానికి కంపల్సరీ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అవునా కాదని తెలియడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. బట్ అందులో ముఖ్యంగా చూస్తే అసెంబ్లీ మాన్యువల్లో చెప్పిన విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రికమెండెడ్ పర్సన్స్ కాకుండా మెంబర్స్ కాకుండా డైరెక్ట్ గా ఎలా తీసుకుంటారన్నది ఇవాళ ప్రశ్న. అవునండి, స్పీకర్ అడగండి. అది స్పీకర్ గారిని అడగండి, స్పీకర్ ని ప్రశ్నించండి. రైట్. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా అట్లా ప్రశ్నించుకుంటూ రాండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలని ఎమ్మెల్యేలను పార్టీ మారినప్పుడు నిర్ణయం తీసుకుని అప్పుడు కూడా ప్రశ్నించాం. కైలాష్ గారు గతంలో ప్రశ్నించాము, ఇప్పుడు ప్రశ్నిస్తాం. ఇవాళ కైలాష్ గారు ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. కైలాష్ గారు స్పీకర్ గారిని అడగమన్నారు, అడుగుతారు. నేనేమంటున్నానంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ పార్టీలో చేరారు అని చెప్పుకున్నటువంటి అరకిపూడి గాంధీ గారు ఇప్పుడు మీ పార్టీ ప్రతినిధిగా ఉన్నారా లేదా బీఆర్ఎస్ కు ప్రతినిధిగా ఉన్నారా చెప్పమంటున్నాను. ఏ పార్టీలో ఉన్నారని చెప్పండి. పార్టీ ప్రతినిధిగా చెప్పండి. కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా అనేది బీఆర్ఎస్ కూడా చెప్పాలి.
ఇక్కడ మరొక ప్రశ్న అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మీరంటే ప్రతి సందర్భంలో వచ్చేది ఒకటే, మీరు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా సరే గతంలో చేసిన తప్పులు ఇవాళ తిరిగి బూమరాంగా మీ దగ్గరకు వస్తాయన్న విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయనంతసేపు అప్పుడు మేము రాజ్యాంగ పరంగానో లేకపోతే అప్పుడు రూల్స్కి అనుగుణంగా మేము ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారో అది మీరు చెప్తున్నంత కాలము మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అన్నది పర్సనల్గా ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీరేమంటారు సతీష్ గారు? ఇప్పుడు మేము చాలా క్లియర్గా చెప్తామండి. మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయో బీజేపీయో ఇంకోటో కాదు. ఇప్పుడు ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, మేము వేసిన ఓటు వృధా కాకూడదు. మేము ఏదైతే ఓటు వేసామో దానికి ఎందుకు వేసాము, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఒక గొప్ప నాయకుడు వస్తాడు, మేము ఎంచుకున్న నాయకుడు గెలిచిండు, మాకు ఏదో చేస్తారని ఒక ఆశతో ఓటేస్తాడు. అలాంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కును మీరు కాలదారే విధంగా ఈరోజు మీరు ఇట్లా ఈ విధంగా చేయడం, పార్టీలు మారడం. ఇప్పుడు నువ్వు పార్టీ మారేటప్పుడు అర్ధరాత్రి అపరాత్రి పోయి మారుతున్నావు, నువ్వు ప్రజలందరికీ చెప్పి మారుతున్నావా? నువ్వు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఇంటింటికి పోయి అయ్యా కారు గుర్తుకోయండి, అయ్యా ఇంకో గుర్తుకోయండి అని చెప్పి మీరు తిరిగి ఓట్లాడుకుంటున్నారు. కానీ మీ స్వలాభాల కోసమో మీ ఇంకేదైనా పదవుల కోసమో ఈరోజు పార్టీలు మారి మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినామని చెప్పడం చాలా దౌర్భాగ్యకరం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ పార్టీ నాయకులందరూ ఒక టెంప్లెట్ తయారు చేసుకున్నారు. ఆ టెంప్లెట్ తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే టిక్కులు పెట్టడానికి ఆప్షన్ పెట్టుకున్నారు. నేను ప్రస్తుతము డాష్ పార్టీలో ఉన్నాను, నియోజకవర్గ అభివృద్ధి లేదా ఒక టిక్ బాక్స్ లేదా స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు లేదా మా కార్యకర్తల అభిష్టం మేరకు లేదా మా ప్రజల అభిష్టం మేరకు అని చెప్పి ఒకటి పెట్టుకొని టిక్ పెట్టేసి కాబట్టి ఈ పార్టీలోకి మారుతున్నాను అని చెప్పేసి కింద సంతకం పెట్టేసి పేపర్లు ఇచ్చేస్తున్నారు. దీనికి ఈ టెంప్లెట్ తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇదే కదా సమస్య. మేము మీరు ఒకటి చాలా ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఏదో ఓడిపోయారు, మీకు ఏదో రాలేదు అంటే జస్ట్ 1.8% ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. అదేదో గుడ్డిలో మెల్ల రేపు మళ్ళీ ఇప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అయ్యా కేసీఆర్ గారు మేము పోగొట్టుకున్నామని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు, విలువెల్లాడుతున్నారు. మీరు రావాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలి. ఈ కాంగ్రెస్ దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజలను కల్లిబోల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు నిరుద్యోగులను మరి రోడ్ల మీద తీసుకొచ్చింది. మరి ఎంతోమంది ప్రజలందరూ కూడా చిత్రవద చేస్తుంది. రైతులకు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఏ విధంగా కూడా వీళ్ళు ఆదుకునే పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతిదీ కూడా అబద్ధం, ద్వంద్వ వైఖరి. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. పేదల మీద ఉన్న వాళ్ళని వదిలిపెట్టి పేదల ఇళ్లను కూలగొడతా ఉన్నారు. మరి ఇలాంటి వ్యవస్థలో ఈ తెలంగాణ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అయ్యా కేసీఆర్ గారు మీరు రావాలి, మా ప్రజలను కాపాడుకోవాలి, మాది తప్పైందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎందుకంటే హైడ్రాకి సంబంధించి కొద్దిగా హైడ్రా మెత్తబడిందా అన్న కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు అక్కడేం జరుగుతుందన్న విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం. కోటేశ్వర గారు, హైడ్రాకి సంబంధించి దాన్ని ఎప్పుడైతే ఇనిషియేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని ఆహ్వానించారు. అదే సందర్భంలో అది తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, అది వెళ్ళే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకి లొంగట్లేదు అనే ఒక మాట మొదట్లో వినిపించింది. కానీ నిన్న మొన్న చూస్తే మాత్రం కొద్దిగా ఎందుకో కమిషనర్ రంగనాథ్ గారు ఏదో కొద్దిగా మెత్తబడ్డారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు సంబంధించి ఆల్రెడీ ఉన్న వాళ్ళ నివాసంలో ఉన్న ఇళ్లను కూల్చివేయడం విషయంలో కొద్దిగా వెనక్కు తగ్గారు అనే విధంగా ఒక ప్రకటన మనకు వినిపించింది. ఏంటి, దాన్ని ఆహ్వానించాలంటారా లేకపోతే ఆ కారణం చెప్పి ఈ కబ్జాదారులు మరొకసారి రెచ్చిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పినటువంటి సామాజిక సమస్య ఉన్నమాట వాస్తవం. దానిలో ఆక్రమణలు పాల్పడినటువంటి వాళ్ళు లేదా నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. లేదా తెలిసి తెలియక కానీ లేదా ఏమవుతుందిలే మిగతా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా చూసుకుందాం అనేటువంటి ఒక మొండి ధైర్యంతో కొనుక్కున్నటువంటి వాళ్ళు కానీ ఇట్లా రకరకాల వాళ్ళ సమస్యలు అన్నమాట వాస్తవం. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు రంగనాథ్ గారు తన దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి వాళ్ళు పంపించారు. నివాసాలు లేనటువంటివి లేదా నిర్మాణాల్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే మేము కూలుస్తున్నాము. నివాసాలు ఉన్నటువంటి వాటి గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఆయన చెప్పింది. అంతే నేను అనుకోవటం కొంత సమయాన్ని తీసుకోవడానికి బహుశా ఈ విధంగా చెప్పారు అని అనిపిస్తుంది. సహజంగానే వేగం తగ్గడానికి కూడా ఇది కొంత కారణం అవుతుంది అనేది నా అభిప్రాయం కూడా. విమర్శల కారణం కూడా ఇప్పుడు అంటే విమర్శల కారణం ఏంటంటే దుర్గం చెరువు డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు దుర్గం చెరువులో ఏవైతే దుర్గం చెరువులో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో లేరు
అయితే దుర్గం చెరువులో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో గారు, సీఎంకి సంబంధించిన తమ్ముడిదే ఇల్లు ఉంది అక్కడ అన్నది ఒకటి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిపి ఒత్తిడి తెచ్చి అంటే దాన్ని సెంట్రిక్గా చేసుకొని ఇలాంటి ఒక ప్రకటన వెలువడింది అన్నది కూడా ఇవాళ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారిపోయింది. సో దాన్ని ఆ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే మరికొన్ని చోట్లేమో పెద్ద హౌసెస్ తీసేసిన వెంటనే ఆ పక్కనే గుడారాలు వేసుకున్న చాలామంది పేదలు కూడా నిరుపేదలు కనిపిస్తున్నారు. మేబీ అంటే నా దగ్గర అది ఉంది కానీ నేను చూపించడానికి కొద్ది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అందులో ఒక అమ్మాయి చిన్న పిల్లలు అంటే ఒక ఇద్దరు పిల్లలు వర్షం పడుతూ ఉంటే తల మీద ఒక పెద్ద టార్పాల్ పెట్టుకొని అది కూల్చేస్తే అక్కడ లోపల దాచిపెట్టుకుంటూ ఒక వీడియోని వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ సిపి రంగనాథ్ పంపిస్తే ఆయన దానికి రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఈ ప్రకటన వచ్చింది. సో రెండు ఏదన్నది ఎవరికి తెలియదు కానీ బట్ బై ఎండ్ ఆఫ్ ఇట్ అయితే మాత్రం ఎందుకు కొంత మెత్తబడ్డారన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. అందుకనే కొంత సామాజిక సమస్య ఉన్నమాట వాస్తవం. మీరు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు వైపు నుంచి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అనేటువంటిది కూడా దాన్ని కూడా మనం ఏమీ తోసిపుచ్చలేము. ఎందుకంటే పెద్దవాళ్ళ ఒత్తిడి అనేటువంటిది ఇవాళ కొత్తగా రావడం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా పెద్దవాళ్ళు అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. దాన్ని మనం ఏమి తప్పట్టక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఒత్తిడికి లొంగుతారా లేదా అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. అందుకనే ఈ అక్రమాలకి దీని మీద ఈ ఆక్రమణలు వీటిని తొలగించడం అనేటువంటిది చాలా సాహసంతో కూడినటువంటిది అనేటువంటిది మొదటి నుంచి అనేక మంది చెప్పారు. ఇప్పుడు గనక ఇటువంటి ఒత్తిడికి ఏదో ఒక సాగుతో గనక రంగనాథ్ గారు వెనక్కిపోయినా లేకపోతే హైడ్రా రంగనాథ్ గారు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు హైడ్రాకి అవసరం అయితే మారుస్తారు అనుకోండి. అది వెనక్కిపోయినా కానీ అల్టిమేట్ గా బదనాం అయ్యేది ప్రభుత్వమే. ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే ఆ బదనాం వస్తుంది ఏది జరిగినా కానీ. అందుకని ఇప్పుడు ఇది ఒక పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా ముందుకెళ్తారు, దాన్ని గట్టెక్కుతారనేటువంటిది నిజంగానే ఇది ఒక సమస్య. లేకపోయేట్లయితే మళ్ళా గతంలో మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వము అయ్యప్ప సొసైటీలో మాదాపూర్ లో ఏ విధంగా హడావుడి చేసి తర్వాత అది వెనక్కి తగ్గిందో దాని పర్యవసానాలు కూడా అనుభవించింది అనుకో. అదే పరిస్థితి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కూడా వస్తుంది ఒకవేళ తగ్గితే. అందువల్ల బాల్ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది కనుక ఏమి చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి అవసరం. సతీష్ గారు, ఇవాళ హైడ్రా గురించి మాట్లాడినా, హైడ్రా కూల్చివేస్తున్న ఆ కట్టడాల గురించి మాట్లాడినా డైరెక్ట్గా వేలు చూపించే బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళ అధికారంలోనే ఈ ఆక్రమణలు ఎక్కువైనాయి. ఆక్రమణలకు ఎగ్జాంపుల్గా మీ మల్లారెడ్డి గారి కాలేజ్నో లేకపోతే ఇంకోటో యూజువల్గా చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే ఫామ్ హౌస్లు ఇంకా వాటి డిస్కషన్ వెళ్తే ఇంకా చాలా పెద్దదైపోతుంది లిస్టు. సో అలా దీనికి మొత్తం ఆద్యులు మీరయ్యి ఇవాళ బాధితులుగా ప్రజలు మారిన నేపథ్యంలో మళ్ళీ మీరే బయటకు వచ్చి ఆ బాధితుల పక్షాన మేము పోరాడతామని మీరు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? గతంలో మన తెలంగాణ అప్పుడే వచ్చిన రాష్ట్రం, అప్పుడు మనం చేస్తున్న సందర్భంలో ఆంధ్ర వాళ్ళని తరిమి కొడుతూ ఉన్నారు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి పోయేలాగా చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కరెంటే ఉండదు, మన తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది కొత్తగా వచ్చిన తెలంగాణని పుకార్లు లేపి కేసీఆర్ గారి మీదనో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. సో దానికి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఏమైందండి నాగార్జున గారికి? అని ఏమవుద్ది? ఆయన ఎన్నో సినిమాలు, ఆయన ప్రముఖ నటుడు, ఎన్నో ఆస్తులు, బిజినెస్లు, పిల్లలు, ఎంతో పెద్ద వ్యవస్థ. కానీ హైడ్రా అని అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా హర్షించింది. కానీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రా పేరుతో మీరు ముందుకెళ్ళిన సందర్భంలో పెద్దవాడిని కొడితే ప్రాబ్లం లేదని, కానీ పేదవాడిని కొట్టకండి. ఒకవేళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి స్వయాన సొంత తమ్ముడు, నాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ ఉందో లేకపోతే బఫర్లు ఉందో నాకు తెలియదు, నేను తెలియకుండా నేను కొన్నాను అని చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పెద్ద ఆయన రెంట్కున్నారు అక్కడ, ఆయన రెంట్కున్నాడో ఆయన కొన్నాడో పక్కకు పెట్టండి. ఆయన అలాంటి అంటే ఒక పెద్ద మనిషి, విద్యావేత్తలు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు, అంతటి వాళ్ళకే అది నాకు తెలియదు అని అన్న వ్యక్తులు ఈరోజు పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, నిరుపేద వాళ్ళు, రోజు కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఇళ్లను కూలగొడితే ఇప్పుడు మనం గతంలో 2-3 రోజుల నుంచి అధిక వర్షపాతాలు ఉన్నాయని మనమే చెప్తున్నాం, ప్రభుత్వం చెప్తుంది, మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. అధిక వర్షపాతంలో అర్ధరాత్రి అనక అపరాత్రి వాళ్ళని కూలగొడితే వాళ్ళు రేకుల కింద కవర్లు కప్పుకొని చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి?
మనకు లేరా పిల్లలు? ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నాయకులకు లేరా పిల్లలు? మానవీయ కోణం అంటా ఉన్నాం మనం. మానవీయ కోణంలో కొన్ని తెలిసి తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని మానవీయ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అదే ఒక నిమిషం అండి, అదే పెద్ద విద్యా సంస్థలకు వేల కోట్ల అధిపతులకు విద్యార్థుల చదువుల దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో వాళ్ళకు కొంత గడువించమని చెప్తా ఉన్నారు. నిరుపేదలు, తిండికి లేని వాళ్ళకు మానవీయ కోణంలో చూసే అవసరం మీకు లేదా అని అడుగుతా ఉన్నారు. అయ్యా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మాకు దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యా అని చెప్పి మహబూబాబాద్లో చూడండి, ఒక వికలాంగులు వాళ్ళ అంగవైకల్యం ఉన్న వాళ్ళు అర్ధరాత్రి కూలగొడితే లబోదీబో అని రోడ్డు మీదకి వచ్చి, మరి అది హైడ్రా కాదు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్ధరాత్రులు కూర్చోడం ఎందుకు? పెద్దవాళ్ళకు ఒక న్యాయం, చిన్న వాళ్ళకు ఒక న్యాయమా? దయచేసి పేదవాళ్ళను మానవీయ కోణంతో చూడాల్సి ఉంటుంది. కానీ వర్షాలు పడి నగరాలు మునిగిపోతున్నప్పుడు మాట్లాడే మాటలందరూ ఏంటంటే ఈ నాలాల ఆక్రమణలు ఉన్నాయి, చెరువుల ఆక్రమణలు జరిగినాయి, వాటిని తొలగించకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక ప్రశ్నిస్తారు మీరు. దానికే పూనుకున్నప్పుడు మనం చూసాము, రామ్నగర్లో ఒక బిల్డింగ్ కూలగొడితే ప్రతి ఒక్కరు గగ్గోలు పెట్టారు. తర్వాత చూస్తే సీఎం బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే అది కూలగొట్టడం ద్వారా అక్కడ నాలా ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణలు తొలగించడానికి ఒక మార్గం సుగమమైంది అని. అంటే ఒక స్టెప్ తీసుకోవాలంటే ఎవరో ఒకరుకి నష్టమైతే జరుగుతుంది. కానీ మీరు అన్నట్టుగా 90% ఇక్కడ అంటే హైడ్రా కూల్చివేతల్లో ఓన్లీ మేబీ 10-15% మాత్రమే పేదలు దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు, లేకపోతే అంటే మరికొంతమంది అయితే మరీ డూప్లెక్స్ హౌస్లు, ట్రిప్లెక్స్ హౌస్లు కొనుక్కున్న వాళ్ళం కూడా మేము రూపాయి కూడగట్టి కొనుక్కున్నామని చెప్పి మాటలు చెప్తున్నారు. సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి హైడ్రా తగ్గింది అంటే దాన్నే సాకుగా చూపించి ఇది ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది అన్నదైతే చాలామంది అనుమానం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు మీరు అన్నారు విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించాలండి ఒకటి, ఇప్పుడు మనకు బిల్డింగ్ కనబడేది పెద్ద స్ట్రక్చర్ కనబడుతుంది. అంటే ఒక 10 floors 15 floors ఉంటుంది. అందులో ఒక 40-40 అపార్ట్మెంట్లలో 40 ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నామండి ఎగ్జాంపుల్, మేము ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నో లేకపోతే ఇంకోటో మా భార్య మేము ఇద్దరం కలిసి ఉద్యోగం చేసి కొంత సంపాదించి మనకు ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్కడికి ఏందండి, ప్రతి ఒక్కడి కూడా మనసులో పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలని ఒక ఉద్దేశంతో చిట్టీలో లేకపోతే ఉన్న బంగారం బ్యాంకులలో పెట్టో లేకపోతే ఉన్న పొలాలు ఇల్లు కట్టుకోవాలని ఒక ఉద్దేశంతో ఇంటికి పెడితే ఆ ఇల్లు ఎప్పుడ బఫర్లు ఉందో ఎఫ్టీలు ఉందో వాడు తెలియదు. అవి కట్టిన వాళ్ళు అయితే బిల్డర్లు లేకపోతే దాన్ని ప్రోత్సహించిన నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఆరోపణ చేస్తుంది. అదే నిజమైతే మీరు వాళ్ళందరినీ మీ పార్టీని సస్పెండ్ చేస్తారా? నిజంగానే వాళ్ళ ప్రోద్బలంతో జరిగింది అంటే మీరు వాళ్ళందరినీ మేము సస్పెండ్ చేయడం ఏంటండి? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు నిర్ణయం తీసుకోండి. పార్టీ తరఫు నుంచి సస్పెండ్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీ తరఫున సస్పెండ్ అండి. 100% ప్రజలే మెచ్చారు కదా. ఈ రోజు మీరు ప్రజలందరూ చాలా ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వీడు ఎలాంటి వాడు, వీడి వైఖరి ఏంది, వీడు ప్రజల్ని మోసం చేసి పోతా ఉన్నాడా, లేకపోతే వీడు దొంగ సొమ్ము పోతా ఉన్నాడా, కబ్జాలు చేసి పోతా ఉన్నాడా అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మేము కోరుకునేది ఏంటంటే మీరు హైడ్రా పేరుతో హైడ్రా ఖచ్చితంగా హర్షిస్తాం. ఖచ్చితంగా చెరువులను కాపాడుకునే అవసరం మన అందరికీ, పౌరులుగా మన అందరికీ ఉంది. కానీ దయచేసి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాల్లో నిరుపేద వాళ్ళు వాళ్ళ ఇల్లు కూల్చేటప్పుడు వాళ్ళకు కొంత సమయం వేయండి, మానవీయ కోణంలో చూడండి. అంతే తప్ప నిర్దాక్షణ్యంగా అర్ధరాత్రి కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఎంతో దౌర్భాగ్యంతో నిన్న విజువల్స్ మనం చూసాం. కోటేశ్వర ఫైనల్ కంక్లూజన్ ఇద్దాం. ఎందుకంటే దీంట్లో నిన్నటికి నిన్న మనం చూస్తున్నాం సున్నం చెరువు దగ్గర ఒకటి ఏంటంటే దాని ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది. ఈ కూల్చివేతలకు వచ్చిన మొత్తం సిబ్బంది అంతా పోలీసు అందరూ అక్కడే కూర్చున్నారు, టిఫిన్లు చేశారు, టీలు తాగారు. అయిపోయిన తర్వాత అటు వెళ్తున్న బుల్డోజర్ ఇటు తిరిగిన తర్వాత కానీ నాకు అర్థం అవ్వలేదు ఇది కూడా FTLలో ఉందని దాన్ని కూడా కూల్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. కానీ అలా ఒకరిద్దరిని 1-2 కారణాలతో మానవీయ కోణం అనే పేరుతో ఒకవేళ ఆపితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తరహా రిక్వెస్ట్లు వస్తున్నాయి. మీరు కూడా చూశారు, మాకు కూడా హైడ్రా తరహా పెట్టండి, మొత్తం కూర్చేసేయండి అని. ఈ 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇదే ప్రజల నుంచి వచ్చినప్పుడు లేదా ఇవే పార్టీల నుంచి వచ్చినప్పుడు హైడ్రా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ముందరకాలకు బంధంలాగా ఏమైనా అది కనిపించే అవకాశం లేదంటారా? కన్క్లూడ్ చేద్దాం ఈ పాయింట్. ఇప్పుడు హైడ్రా తోటి కొన్ని అనుభవాలు, కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ కూడా వెలువడినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్ష సమావేశం జరిపి దీన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి అనేటువంటిది చర్చించాలి. అందుకు దీనిలో 2-3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చివేసినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించేటువంటి ప్రణాళికను కూడా హైడ్రాకి ఎట్లాగైతే ఒక టాస్క్ నిర్ణయించారో అటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలను చూపించేటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా
రాష్ట్ర ప్రభుత్వము సిద్ధం చేయాలి. Yes. ఒకటి. రెండోది, తెలిసి తెలియకో లేకపోతే ఇంకా ఏత కారణంతో మధ్యతరగతి వాళ్ళు కొనుగోలు చేశారు. అటువంటి వాళ్ళను కూడా అన్యాయం కాకుండా ప్రభుత్వ రేట్లకి ప్రత్యామ్నాయ స్థలాలు ధరలకే ఉచితంగా ఇవ్వమని నేను చెప్పలేదు. ప్రభుత్వ రేట్లకు ఇచ్చినా గానీ మార్కెట్ రేట్లతో పోలిస్తే వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకు సార్ ఈ బిల్డర్ల ఆస్తుల్ని రికవరీ చేసేసి, సార్ అదో సజెషన్ సార్, బిల్డర్ల ఆస్తుల రికవరీ చేసేసి వీళ్ళకి కంపన్సేషన్ ఇచ్చేస్తే పోతుందేమో. ఇవ్వాలి ఒకటి. రెండవది, కొంతమంది బిల్డర్స్ అదృష్టమయ్యారు లేరు కదా, సంస్థలు ఎత్తేసారు, వాళ్ళందరూ లేరు. అందుకని అటువంటి వాళ్ళకి కానీ లేదా ఇవన్నీ కూడా చేయాలి. రెండోది, ఇటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి బిల్డర్స్ నుంచి కేరళ మన కొచ్చిన్ పక్కనే ఉన్నటువంటి మరాద్ అనేటువంటి దానిలో కోర్టు 25 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలి బిల్డర్స్ నుంచి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విధంగా ఇక్కడ అటువంటి అక్రమాలకు పాల్పడి వెనుకలో ఉన్నటువంటి సంస్థల నుంచి నష్టపరిహారం కొంతమేరకు అటువంటి బాధ్యతలకి ఇప్పించాలి. ఇక ధనికులుగా ఉండి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించాలనేది ఈ సందర్భంగా నేను చివరిగా చెప్పాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు, అలాగే ఫోన్ లైన్లోకి వచ్చి తన అభిప్రాయాలు తెలియజేసిన కైలాష్ గారికి థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం హైడ్రా ఇవాళ మన పరిస్థితి చూస్తున్నాము, పేద ప్రజల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అన్నది కోరుకుంటున్నారు. కానీ బట్ అది కారణంగా చూపించి పెద్దవాళ్ళు కూడా వీళ్ళని ముందుకు వేసి మరి వాళ్ళ ఆక్రమణలు అలాగే కంటిన్యూ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికైతే ఒక అంటే అఖిలపక్షాన్ని పిలుస్తారా లేకపోతే లీగల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయని చూసుకొని దానికి ఒక సానుకూల నిర్ణయం తీసుకోవడం మంచిదన్నది అయితే ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ బుల్డోజర్లు కేవలం ఇవాళ ఆక్రమిత కట్టడాల మీద మాత్రమే వస్తున్నాయి, కానీ ఆ కట్టడాలకు కారకులైన ఉద్యోగులు, సిబ్బంది, అలాగే బిల్డర్లు, రాజకీయ నాయకుల వైపు కూడా ఆ బుల్డోజర్లు కాకుండా ఇంకో ఏదైనా సరే ఒక వ్యవస్థ ముందుకు వెళ్తే బాగుంటుంది. వాళ్ళను కూడా ఈ తప్పులకు బాధ్యులు చేస్తూ వాళ్ళకి శిక్షలు వేస్తే బాగుంటుందని అయితే బీఆర్కే న్యూస్ మేము కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ రేపటి మళ్ళీ కలుద్దాం.